ప్రభాస్ బాగా చూపించడం ఏం నచ్చింది నేను సినిమాలో? స్టైల్, ఆ హెయిర్స్, అప్పట్లో ఆ కట్అవుట్, ఆ బ్యాగీ పాయింట్కి దానికి అప్పటి ప్రభాస్ వేరు, వింటేజ్ ప్రభాస్ వేరు, ఇప్పటి ప్రభాస్ వేరు. ఇప్పటికి అప్పటికి ఎంత తేడా ఉంటాడు నా అట్లా. అయ్యా పాటలు అంటే ఇంకా ఆ పాటకి నేను కర్పూర ఆర్టిస్తా అంటే నా చెయ్యి బొబ్బ కట్టేసింది. బగ బగ మండి ఆ సూర్యుడి వల్లే మండగా అని ఆ పాటకి కర్పూర ఆర్టిస్తా అంటే ఆయన వెనక ఆడ గేట్ మూస్తాండే ఆయన తరిమేసినాడు. అయ్యా ఇల్లేనా పాపల గురించి మనకి ఎందుకు లేనా, మా ఓడు ఉండగా కర్పూర ఆడితే ఇస్తా అంటే బొబ్బలు కట్టేసినాయి, తరిమేసినాడు ఆయన. తీయకూడదు అది ఇది అని చెప్పి. ఇంతకుముందు అంతా ఒక అర్ధగంట సేపు ఆడే కూర్చున్నా, కానీ వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకున్నారు. కానీ మా అభిమానం మాకుంటుంది. వాళ్ళది తప్పు లేదు, నాది తప్పు లేదు. నా అభిమానం నాది, వాళ్ళ సేఫ్టీ వాళ్ళది. ఎంతైనా ఇంకా సినిమా అయితే చూసినాము, మధ్యలో తరిమేసినారు, అదొకటి బాధ అవుతుంది. కానీ చూసినా మా ఓన్ని చూసిన ప్రభాస్ని. నేను ప్రభాస్కి పిచ్చ ఫ్యాన్, డయాడ్ ఫ్యాన్. ప్రభాస్ సినిమా యాది రిలీజ్ అయినా మిస్ కాకుండా చూడదని అలవాటు. అది నేను ఎక్కడున్నా, బయట ఊళ్ళోనే ఇక్కడ ఉన్నా. కానీ మున్నా సినిమాకి రావడం అన్నది యాటిట్యూడు, ఆ లుక్స్, ఆ హెయిర్ స్టైలు అవన్నీ అంటే పిచ్చి నాకు అన్నది. వింటేజ్ ప్రభాస్ అంటే నాకు పిచ్చి. ఈ సినిమాకనే కాదు, ఇంతకుముందు వర్షం సినిమాకి వచ్చి ఇంకా హంగామయ్యింది. అప్పుడు కూడా మీరు వర్షం సినిమాకి అయితే వాహీద్ అన్నలో వీళ్ళంతా అన్న రంజాన్ సీజన్లో రిలీజ్ చేయడం కొంచెం బాధగా ఉన్నది. ఇట్లా అంతా మేము ఎక్స్పెక్ట్ చేయలేము. మేము ఇప్పట్లో వాయిదా వాళ్ళు రాలేదు అంతే, కానీ వాయిదా వాళ్ళు వచ్చింటే ఇంకా అది వేరే లెవెల్లో చేయంలా. ఇదే సినిమా రంజాన్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేయమండి, మా రెబల్స్ ఎట్లుంటాము ఇదే సినిమానే కానీ ఏదైనా పర్లే. రంజాన్ తర్వాత రిలీజ్ చేయమనండి, మా రెబల్స్ అంటే ఎట్లుంటామో చూపిస్తాం. చేయొచ్చు, ఖచ్చితంగా సాంగ్స్ హెవీ. నా ఇబ్బంది ఏం లేదు, నాకు ఖచ్చితంగా చేయొచ్చు. అన్నది ఇలియానా పాపని ఎవరినా తప్పులు పట్టేది. ఆ పాప పాప కట్అవుట్ పక్కా ఉంటుంది. ఆ కట్అవుట్ కి దీనికి ఇప్పట్లో కానీ ఆ కట్అవుట్ కి దీనికి సరిపోయింది. అన్న లుక్స్, ఆ హెయిర్, యాటిట్యూడ్ మటుకు హెవీ. అన్న కోసమనే వచ్చినాము సినిమా చూసాం. కాకపోతే కొంచెం డిసప్పాయింట్ అంతే. ఎగరలేదు, హంగామా చేయలేదు. డైలాగ్స్ మటుకు హెవీ. ప్రకాష్ క్యారెక్టర్ పక్కన పెడితే తల్లి చనిపోయేటప్పుడు వాళ్ళ కళ్ళెదురుగా చూసినారు వాడు. అలాంటి వాడు వానికి ఎందుకు రా ఇంకా బాధ, ఇంకా అట్లా కొన్ని చచ్చిపోతే వాడు ఇంకా రెచ్చిపోతాడే కానీ భయపడ్డు అని అది హెవీ. మళ్ళీ రావడానికి కారణమా? మళ్ళా అంటే బాగా యూత్ కనెక్టింగ్ కదా మూవీ అంతా. ఫైట్స్, మ్యూజిక్ అండ్ బీజిఎం అంతా ప్రభాస్ అన్న బాగా చూపించాడు కదా. ప్రభాస్ అన్న అంత ఎప్పుడు ఇంతవరకు ఎప్పుడు చూడలేము ఉన్న మూవీ. ఈసారి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేద్దామని. బీజిఎం అయితే హరీష్ జయరాజు భారీ ఇచ్చిన బీజిఎం. ఓ సతీ ఓ ఆ బీజిఎం. ఇంకో పాట మనసా ఆ పాట సూపర్ ఉందండి. మొన్న ప్రభాస్ స్టైలిష్ భారీ ఉన్నాను. గ్యాంగ్ లీడర్ ఇప్పుడు వచ్చే సినిమాల కన్నా దీంట్లోనే బాగున్నాడు. ఓల్డ్ సినిమాలు అప్పుడు ఇంకా మనకు తెలియదు, నాకు ఇప్పుడే తెలుస్తుంది. అప్పుడు మనకు తెలియదు, అప్పుడు చూడలే. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చాను. మళ్ళీ అయినా పోతున్నా బాగుందన్న. లోపల కథ చెప్పే పనే లేదు బ్రో, ఫుల్ ఎంజాయ్ చేసినాము. కాకపోతే రంజాన్ సీజన్ వల్ల చాలా మంది రాలేకపోయినారు. మళ్ళీ రంజాన్ అయిపోతానే ఇంకోసారి రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాము. ఎగ్జాక్ట్గా ఇదే రోజు 2027లో ఒక యూనిఫామ్లో తుఫాన్ వస్తుంది. ఆ తుఫాను పేరే స్పిరిట్. యూనిఫామ్లోనే ఆ రోజు ఒక రికార్డు లేచిపోతాయి. 2027లో మార్చి 5 కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఒక సంవత్సరం ఉంది. కామెడీ టైమింగ్, వింటేజ్ లుక్స్, సాంగ్స్, అన్న స్టైల్. ఒకటి వస్తే బెస్ట్ బ్రో, వస్తే బెస్ట్ బ్రో. రెబల్ రావాలని కోరుకుంటాను. మళ్ళా వస్తే అయితే మామూలుగా ఉండదు. రెబల్ కానీ ప్రభాస్ యా సినిమా వచ్చినా కూడా అది వేరే కథ అనుకో. కాకపోతే ఇట్లా ప్రతి ఒక్కటి రావాలని కోరుకుంటున్నాం ప్రతిసారి. డార్లింగ్ నా అది ఎవరికి ఇష్టం ఉండదనా. అది ఫ్లాపులతో రికార్డ్స్లో అది ఎంతైనా మనకి అవసరం ఉండదు. మనోడు ఎప్పుడో చెప్పేసినాడు కదా, రికార్డ్ చూసుకో ఇప్పటిదాకా ఒక ఫైట్ కూడా ఓడిపోవాలని, అది ఎప్పుడో చెప్పేసినాడు. కానీ సినిమా అనేది అదొక వేరే లెవెల్ నా. ఏ సినిమా వచ్చినా ఇంకా కాకాకి వార్నింగ్ ఇచ్చేది డైలాగ్ వెయిటింగ్ నా. అన్ని అప్డేట్స్ వచ్చేసినాయి. సలార్ 2 ఇంకా రాలా అప్డేట్స్ ఏమి ఇంకా వస్తున్నాయి కొన్ని. కాటేరమ్మ పలకాలంటే
పశువుల సంతకు పోవాలా. రిలీజ్ మళ్ళా మీరు బెయ్యల్లా అయ్యా, ఏంటికి బెయ్యకూడదు, బెయ్యల్లా ఖచ్చితంగా బెయ్యల్లా. నువ్వు చెప్పు సైలెంట్ కూడా రా. ఛత్రపతి ముందరా, ఛత్రపతి బాగుండవు. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట కాదు. జై ప్రభాస్ అన్న, జై జై ప్రభాస్ అన్న. ప్రభాస్ అన్న కోసం మళ్ళీ అయినా వస్తాము. ఇంకా ఏమంటే ఇట్లా మధ్యలో బయటికి పంపించడం చాలా బాధగా ఉంది. కానీ అన్న నీకు తప్పుంది లేరా, నీది కాదు నాది తప్పుంది. మున్నా అంటే మున్నా తర్వాతేనా ఎవరన్నా. మున్నా సినిమా కోసం అనే వచ్చినాము. ఏమంటే చిన్నపిల్లలుగా ఉన్నాము. లేదు మచ్చా, అప్పటికి పుట్టేసినాము, టీవీలో చూసినాము. కొంచెం 4-5 ఏళ్ళలో చూసినా. అప్పుడు ఇప్పుడు ప్యాన్ ఇండియా యాక్టర్. బట్ కానీ ఏమంటే ఎన్ని సినిమాలు వచ్చినా మా ప్రభాస్ అన్న కోసం మళ్ళీ వస్తూనే ఉంటాం. మళ్ళీ రీరిలీజ్ కానీ పక్కా వస్తాము. ఏమంటే మాకు కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు. మీరు ఎంజాయ్ చేయండి, వాళ్ళు కూడా ఎంజాయ్ చేయమని చెప్తారు. ఫైర్ అంటే కొద్దిగా అవును. మొన్న ఎందుకు నీకు అంత బాగా ఇష్టం? ఒక్క మాటలో చెప్పాలంటే ఆ వింటేజ్ లుక్స్ అన్న, అభిమానం, ఆ హెయిర్, ఆ స్టైల్, ఆ బ్యాగీ ప్యాంట్లని. దాని తర్వాతే ఇంకా ఆ స్టైల్ పరిచయం చేయింది మా వాడే అనుకుంటున్నా నేను. బ్యాగ్ ఒకటి వేసుకొని ఆ పరిగెత్తు వచ్చే సీన్ కోసం వచ్చినామన్నా. ఆ సీన్ ఫ్రెండ్షిప్ టిల్లు అంటే మా అమ్మని నేనునా అట్లా రియల్ లైఫ్ లో మేము. స్క్రీన్ మీద మా వాడు ఎలా చేస్తాడో దానికి మించి మేము ఆఫ్లైన్ లో చూస్తాను. వేణు డైరెక్టర్ బలగం వేణు అన్న అంటారు ఇప్పుడు. ఎల్లమ్మ చిన్నగా వచ్చి ఏదైనా ఒక మెట్టుకి ఎక్కితేనే కదా 100 మెట్టుకి ఎక్కుతాము. డైరెక్ట్ 100 మెట్టుకి ఒకటేసారి ఎక్కలేం కదా. కానీ ఒక్కొక్క మెట్టుకి ఎక్కుతుకుంటా పోతాండు. అందరూ అట్లే బాగుపడాలా, మేము అట్లే కొంచెం ఇంప్రూవ్ అవ్వాలా, అందరూ బాగుండాలా, అందులో మేము ఉండాలా, అదొకటి కోరుకుంటాము. మంచి క్యారెక్టర్ పడింది ఆయనకి. అయ్యా ఉండాలన్నా, రాసి ఉండాలా. మా వంతు చేయాలంటే మినిమం డిగ్రీ ఉండాలా. అదేమో పీజీ కాదు, మాకు తెలిసింది డిగ్రీ ఉండాలన్నా. ప్రభాస్ ని కలవాలన్నా, ఆయనతో ఉండాలన్నా, ఆయనతో టైం స్పెండ్ చేయాలన్నా రాసి ఉండాలి ఎవరికైనా కానీ. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కావాలా నా సలారు, బాహుబలి ప్రతి ఒక్కటి వరుసగా. మిర్చి రాలా, మిర్చి కోసం వెయిటింగ్ నా. రెబల్ కూడా అయినా, రెబల్కి ఆడికి కర్నూలు పోయి చూసినాను నేను. ఛత్రపతి పుంగనూరులో చూసిన. కానీ ఇది ఒకటే, మిర్చి ఒకటే అయింది. మిర్చి కోసం వెయిటింగ్. ఆ మిర్చిలో డైలాగ్స్, ఆ యాక్షన్, ఆ ఫైట్లు, ఆ పాటలు, జాతరలో ఫైటు, హెవీ నా ఫైట్లు. మిర్చి సినిమా వేస్తే దానికోసం బర్త్డేకి వేస్తే హ్యాపీ ఖచ్చితంగా. ఆడి కొడుకు వచ్చాడు రావాలంటే స్కెచ్ చేసుకొని రావాలి, నా షర్టుకున్న హ్యాంగర్ వేసుకొస్తా అంటాడు. కొన్ని ఫాల్ట్ అవ్వచ్చేమో కానీ కరెక్ట్ గానే వస్తాయి. వాడి కొడుకు వచ్చాడని చెప్పు. జై ప్రభాస్, జై ప్రభాస్ అన్న. అది గైస్ మన మొన్న రిలీజ్ దానికి సంబంధించిన రెస్పాన్స్. సో రంజాన్ సీజన్ కాబట్టి అఫ్ కోర్స్ మన ముస్లిం సోదరులు చాలామంది మన ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. సో కాబట్టి వాళ్ళు మిస్ అయ్యారు. బట్ స్టిల్ మున్నా అనేది వాచబుల్ మూవీ. చెప్తున్నారు కదా, పాటలు కానీ, స్వాగ్ కానీ, ఆ బ్యాగీ ప్యాంట్స్, స్టైల్ ఆఫ్ మేకింగ్. అంటే వంశీ పైడిపల్లి కూడా మంచి డైరెక్టర్, మనమే తీసి పడితే డైరెక్టర్ కాదు ఆయన ఊపిరి లాంటి మంచి సినిమా ఇచ్చాడు, మనకు తెలుసు. బృందావనం ఇచ్చాడు ఎన్టీఆర్ అన్నకి. సో అది మున్నా మూవీ. అండ్ కొంచెం ఆ టైంలో మిస్ ఫైర్ అయింది. అదైతే తెలిసింది, అందరికి తెలియదు ఏం కాదు మనం కొత్తగా చెప్పడానికి. కానీ ఈ సినిమా డెఫినెట్లీ టీవీలో అయితే చాలా బాగా ఆడిందని చెప్పొచ్చు. అండ్ అలాగే ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి, అండ్ ప్రభాస్ అన్న ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా. ఇలియానా కానీ, ఆమె అందం కానీ, మ్యూజిక్ మెయిన్. హ్యారీస్ జయరాజ్ ఫ్యాన్స్ మేము యాక్చువల్ చెప్పాలంటే 90s కిడ్స్ చాలామంది. మన హ్యారీస్ జయరాజ్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఏఆర్ రెహమాన్కి ఎలా ఉన్నారో అలాగే హ్యారీస్ జయరాజ్ కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి. సో డెఫినెట్లీ మీ దగ్గర థియేటర్స్లో ఇఫ్ యూ వాంట్ టు వాచ్, డెఫినెట్లీ మీరు అయితే వెళ్ళి వాచ్ చేయండి. అండ్ ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే నిజంగానే చాలా బాగుంటుంది సినిమా. దట్స్ మున్నా బీజిఎం ఎస్పెషల్లీ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ప్లీజ్ స్టే ట్యూన్ టు మదనపల్లి మస్తీ. So thank you so much for your support.